శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులకు ముందుకొచ్చినటువంటి మజాకా సినిమా సందీప్ కిషన్కి 30వ సినిమా. దర్శకుడు ఎంచుకున్నటువంటి కథ చాలా బాగుంది. తండ్రి కొడుకుల మధ్య లవ్ స్టోరీ, అలాగే కొడుకు పెళ్లి కోసం తండ్రి పడే ఆరాటం ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. కథ నుంచి సహజంగా పండే కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు కొంతమంది అయితే, తెరపై ఓవర్ ది బోర్డు తరహా సన్నివేశాల్ని చూస్తూ నవ్వుకునే వాళ్ళు కొంతమంది. రెండో రకం ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్న సినిమా ఇది. రాత్రిళ్ళు కూర్చొని తండ్రి కొడుకులు పోటీ పడి లేఖలు రాసుకోవడం, ఇద్దరూ తాము మనసిచ్చిన వాళ్ళ కోసం గోడలు దూకడం, బస్సుల్లో ఫాలో కావడం, ఈ తరహా సన్నివేశాలు తెరపై చాలా సరదాగా అనిపిస్తాయి. అయితే కొంచెం టూ మచ్ అనే అభిప్రాయాన్ని కూడా కలిగించవచ్చు. ఈ సినిమాలో తండ్రి ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలన్నీ అదే రీతినే సాగుతుంటాయి. వాటిని, కథలోని లాజిక్స్ని పట్టించుకోకుండా చూస్తే నవ్వుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కామెడీ కోసం ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు, అసభ్యకరమైన సన్నివేశాలు ఎంచుకోవడం చూస్తున్నాం. ఈ సినిమాతో అలాంటి ఇబ్బందులేమీ లేవు. ఇంటిల్లపాది చూడగలిగేలా స్వచ్ఛమైన సన్నివేశాలతో హాస్యం పండించే ప్రయత్నం అయితే ఈ సినిమాలో కనిపిస్తుంది. తండ్రి తనయులు ప్రేమ కథల్ని సమాంతరంగా నడిపిస్తూ ప్రథమార్థం తీర్చిదిద్దారు దర్శకుడు త్రినాథరావు నక్కిన గారు. ఒకరి ప్రేమ కథ మరొకరికి తెలిసిపోవడం, ఆ తర్వాత వచ్చే ప్రేమలేఖల ఎపిసోడు, భార్గవ వర్మ పగ, ప్రతీకారం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో సినిమా చాలా సరదాగా సాగిపోతుంది. కథా కథనాలు ఊహకు అందుతూ ఉంటాయి, కానీ సన్నివేశాల్లో కొత్తదనం కనిపించకపోయినా కాలక్షేపం అయితే ఖచ్చితంగా ఈ సినిమా చేయిస్తుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలన్నీ ఆసక్తిని అయితే రేకిస్తాయి. ద్వితీయార్థం ప్రారంభంలోనే అందరి అంచనాలకి భిన్నంగా కథలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది ఈ సినిమా. అక్కడి నుంచి దాని చుట్టూనే సన్నివేశాలు తిరుగుతూ ఉంటాయి. ఈ మలుపు అయితే ఆకట్టుకుంటుంది, కానీ తర్వాత వచ్చే సన్నివేశాల్లో కొంచెం బలం ఉంటే బాగుండేది అనిపించేది. అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ కొంచెం సాగదీత అనిపించినా కామెడీ మాత్రం చాలా బాగా ఉంటుంది. కామెడీతో పాటు భావోద్వేగానికి కూడా ఈ సినిమాలో బాగా చోటిచ్చారు త్రినాథరావు నక్కిన గారు. తండ్రి తనయుల బంధం, కథానాయకుల ఎపిసోడ్లోని సంక్లిష్టతని మరింత బలంగా ఆవిష్కరిస్తే, అలాగే భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉంది. కానీ దర్శకుడు దానిపై కంటే వేరే విషయంలోనే దృష్టి పెట్టారు. కొంచెం ఇక్కడ దృష్టి పెట్టుంటే ఇంకా సినిమా బాగా వచ్చేదనేది చాలామంది ప్రేక్షకుల అభిప్రాయమేమో. నాకు అలా అనిపించింది, బహుశా మీకు అలా అనిపించకపోవచ్చు. అలాగే ఈ కథను ముగించిన తీరు కూడా చాలా బాగుంటుంది. ఇక సందీప్ కిషన్, రావు రమేష్ గారి మధ్య అనుబంధం ఈ సినిమాకి చాలా కీలకం. ఇద్దరు తండ్రి కొడుకులుగా కనిపించిన తీరు, హుషారైన నటన మెప్పిస్తుంది. సందీప్ కిషన్ పక్కింటి కుర్రాడు తరహా పాత్రలోనే కనిపిస్తారు. కామెడీ పరంగా ఆయన టైమింగ్ బాగానే ఉంది. లేటు వయసులో ప్రేమలో పడిన వ్యక్తిగా రావు రమేష్ గారు కనిపిస్తారు. హీరోకి సమానమైన ఆ పాత్రలో యంగ్ లుక్లో కనిపిస్తూ ఆయన కూడా సందడి చేశారు. సీనియర్ హీరోల్ని దృష్టిలో ఉంచుకొని రాసిన ఆ పాత్రకి రావు రమేష్ లోటేమీ చేయలేదు. అయితే ఆయన ప్రేమలేఖ పట్టుకొని హీరోయిన్ చుట్టూ తిరగడం అంతగా కుదరలేదనే అభిప్రాయం కూడా కొంతమందికి కలిగించవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా వరకు హాస్యాన్ని అయితే పండించగలిగారు. మురళీ శర్మ పాత్రని డిజైన్ చేసిన తీరు, ఆయన నటన ఈ సినిమాకి ప్రధాన బలమని చెప్పొచ్చు. ఆయన నటన గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇక రీతూవర్మ, అంశు బలమైన పాత్రల్లోనే కనిపిస్తారు. వీళ్ళిద్దరినీ కేవలం పాటలకు మాత్రమే దర్శకుడు పరిమితం చేయలేదు, హీరోయిన్లకి సరైనటువంటి పాత్రలు ఇచ్చాడు. శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, హైపరాది అక్కడక్కడ నవ్విస్తారు. పాటలు కూడా ఆకట్టుకున్నాయి, కానీ వచ్చే సందర్భమే కొంచెం కుదరలేదు. సినిమాలో ముఖ్యంగా హాస్యం, అలాగే మలుపులు అంటే ట్విస్ట్లు, పతాక సన్నివేశాలు అంటే క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రేక్షకుడిని అయితే మెప్పిస్తాయని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాకి సింగిల్గా వెళ్ళే కంటే కుటుంబంతో వెళ్తే మంచి ఎంజాయ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి.